విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహావిద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన 10 రూపాలే దశ మహావిద్యలు. తంత్రశాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు. మంత్రశాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని, దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ 10 దేవీ శక్తులని దశావతారాలతో కొందరు పోల్చారు. వీటిని బ్రహ్మ విద్యలుగా గుర్తించి, దేవతా శక్తులుగా పూజించి సాధకులు అనుగ్రహాన్ని పొందారు, శక్తివంతులయ్యారు. అజ్ఞానం పాపానికి కారణమవుతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు 10 అవతారాలలో ప్రసాదిస్తుంది. విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహావిద్య. జ్ఞానస్వరూపిణి అయిన శక్తి ధరించిన 10 రూపాలే దశ మహావిద్యలు. తంత్రశాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు. మంత్రశాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని, దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ 10 దేవీ శక్తులని దశావతారాలతో కొందరు పోల్చారు. వీటిని బ్రహ్మ విద్యలుగా గుర్తించి, దేవతా శక్తులుగా పూజించి సాధకులు అనుగ్రహాన్ని పొందారు, శక్తివంతులయ్యారు. అజ్ఞానం పాపానికి కారణమవుతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు 10 అవతారాలలో ప్రసాదిస్తుంది.